పెళ్ళై 20 ఏళ్ల తర్వాత భర్త గే అని తెలిసిన భార్య ఏం చేస్తుంది? గే అని తెలిసిన కొడుకు ఎందుకు పెళ్లి చేశారు? ఈ సినిమా స్టోరీ గురించి తెలవాలంటే ఈ స్టోరీ మొత్తం వినాల్సిందే. ఓపెన్ చేస్తే ఓ చర్చిలో ప్రేయర్ జరుగుతుంది. అక్కడే ఓమన, మాథ్యూ కూడా ఉంటారు. ఇద్దరు భార్యాభర్తలు. ప్రేయర్ ముగిసిన తర్వాత ఓమన తన ఫ్రెండ్స్ తో కలిసి నడుచుకుంటూ వస్తుంది. మేరీమాత టెంపుల్ దగ్గర క్యాండిల్ ముట్టించడానికి ఆగుతుంది. అక్కడ క్యాండిల్స్ వెలిగిస్తుంటే తన కూతురు ఫెమి వస్తుంది. నాన్న రాలేదా అంటే చర్చిలో ఉన్నప్పుడు ఆ సెబీ వచ్చి తీసుకెళ్లాడు అంటుంది. పార్టీ పని మీద వెళ్ళాడా అని కూతురు అడిగితే ఏమో తెలియదని ఓమన చెప్తుంది. నాన్నతో చెప్పావా అని ఫెమి అడిగితే ఓమన ఆలోచనలో పడుతుంది. తర్వాత సీన్లో మాథ్యూ, సెబీ కార్లో వెళ్తూ ఒక లవ్ మ్యాటర్ గురించి మాట్లాడుకుంటారు. ఈ సమస్యను మీరు సాల్వ్ చేస్తే మొత్తం 4 ఓట్లు మనకి అని సెబీ అంటాడు. అలాంటివి నా వల్ల కాదంటే మీరే ఎలాగైనా లవ్ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేయాలని చెప్తాడు. తర్వాత రహానా ఇంటికి వెళ్తాడు. ఇంట్లో పనిచేసేవాడు నా కూతురిని ప్రేమించాడని రెహానా తండ్రి అంటాడు. ఈ విషయం గురించి వీళ్లకు ముందే చెప్పాను అని రెహానా అంటుంది. మేమిద్దరం ప్రేమించుకున్నాము అని అబ్బాయి అంటాడు. దాంతో పిల్లల ప్రేమను అర్థం చేసుకొని వారిష్ట ప్రకారమే పెళ్లి చేయండి అని మాథ్యూ అంటాడు. దాంతో నా బాధ ఎవరికి చెప్పాలంటూ తండ్రి లోపలికి వెళ్తాడు. అక్కడి నుంచి మాథ్యూ, సెబీ వెళ్ళిపోతారు. నెక్స్ట్ సీన్‌లో మాథ్యూ ఇంట్లో నైట్ డిన్నర్ చేస్తూ ఉంటారు. పార్టీలో నిలబడడం మంచిది అని ఓమన్ అన్నయ్య టామీ అంటాడు. టామీ మాథ్యూ ఫాదర్ దేవస్యని పెగ్ తాగు అని అంటాడు. అక్కడికి ఫెమి వస్తుంది. తర్వాత ఫెమికి కూడా ఓ పెగ్ పోస్తాడు. కాసేపు మాట్లాడుకుంటారు. నెక్స్ట్ సీన్‌లో రంగన్న లేడీస్ కు డ్రైవింగ్ నేర్పిస్తూ ఉంటాడు. అదే సమయంలో వాళ్ళ అల్లుడు స్కూల్ ఫ్రెండ్‌తో గొడవ పడుతూ ఉంటాడు. కారులో ఉన్నావిడ చెప్పడంతో రంగన్న కిందకు దిగి వాళ్ళను విడిపించి పక్కకు తీసుకొనొస్తాడు. కట్ చేస్తే అల్లుణ్ణి తీసుకొని ఇంటికొస్తే అక్కడే వాళ్ళమ్మ తన చెల్లినెత్తుకొని ఆడిస్తూ ఉంటుంది. చెల్లిని తీసుకొని ఇంట్లోకి వెళ్తుండగా వీకెండ్స్ ఇంటికి రావచ్చు కదా అని అంటే నీ మొగుడు లేనప్పుడు చెప్పమ్మా ఆలోచిస్తాను అంటాడు. నెక్స్ట్ సీన్‌లో మాథ్యూ సిఆర్‌పి పార్టీ మీటింగ్‌లో ఉంటాడు. 3వ వార్డు నెంబర్ నుంచి పోటీ చేయాలని మాథ్యూను పార్టీ నియమించిందన్న నభీ చెప్తాడు. సర్వీస్ బ్యాంక్‌లో ఆయన ఎంతో సేవ చేశాడు. అందుకే ఆయనే పోటీ చేయడమే మంచిదని నభీ చెప్తాడు. దానికి మాథ్యూ థాంక్స్ చెప్తాడు. తనకు పోటీ చేయడం ఇష్టమే అని చెప్తాడు. అందరూ చప్పట్లు కొడతారు. రాత్రి పడుకునే ముందు ఎలక్షన్స్ గురించి ఓమనతో అడిగితే నువ్వు సమర్థుడివి అని చెప్తోంది. అమ్మాయి త్వరగా వచ్చి వెళ్ళింది అని అడిగితే కాలేజీలో ఏదో ఫెస్ట్ జరుగుతుందట అందుకే త్వరగా వెళ్ళిపోయింది అని చెప్తుంది. ఓమన ఏదో డిప్రెస్ గా ఉన్నట్లు కనిపిస్తుంది. ఉదయం ఓమన తాను రాసిన కథను పబ్లిషర్కి ఇస్తుంటే వాళ్ళ మామ వస్తాడు. అదే సమయంలో పేపర్ చదువుతున్న మాథ్యూ ఇంట్లోకొస్తాడు. కట్ చేస్తే ఈ రోజు నుంచి ఎలక్షన్ పనులు మొదలవుతున్నాయి అంటే ఓమన శుభాకాంక్షలు చెప్తోంది. ఈ విషయాన్ని నాన్నతో నువ్వు చెప్పు అంటాడు. తర్వాత ఆఫీస్కి వెళ్తాడు. మరో సీన్లో ఓమన తన పని మీద బయటకెళ్తుంది. మరో సీన్లో సిఆర్పి పార్టీ ఆఫీస్లో నామినేషన్ల గురించి మాట్లాడుకుంటే అక్కడికి నభీ తమ్ముడు వచ్చి నభీని పక్కకు పిలిచి ఇలాంటి టైంలో కేసేంటని టెన్షన్ పడుతూ ఉంటాడు. తర్వాత రంగన్నల్లుడు ఇంటికొచ్చి చిరాకుగా కూర్చుంటాడు. ఏం జరిగింది అని రంగన్న అంటే మీకు మాథ్యూ సార్కు మధ్య ఏం జరుగుతుంది అని చెప్పి ఇంట్లోకి వెళ్తాడు. రంగన్న అలానే చూస్తూ ఉంటాడు. మరో సీన్లో టామీ ఓమన్తో మాట్లాడుతూ ఉంటాడు. కుటుంబం అన్నాక గొడవలు సహజమని సర్దుకుపోవాలని టామీ అంటాడు. ఈ వయసులో డివోర్స్ తీసుకొని ఏం చేస్తావు అని అడ్డమైన బుక్కులు చదివి రాసి నీ బుర్ర పాడైపోయింది అని తిట్టి బయట కూర్చుంటాడు. అదే సమయంలో మాథ్యూ వస్తాడు. ఇంట్లోకి రాగానే ఓమన ఏం మాట్లాడుతూ ఫేస్ వాష్ చేసుకుని ఇంట్లో ప్రేయర్లో పాల్గొంటాడు. ప్రేయర్ ముగిసిన తర్వాత అందరూ ప్రేజ్ ద లార్డ్ చెప్పుకుంటారు. నెక్స్ట్ సీన్లో అక్కడ ఏం జరుగుతుంది? నాన్న అని ఫారెన్ లో ఉన్న తన కూతురు వీడియో కాల్ చేస్తుంది. దేవస్య ఆలోచనలో పడతాడు. నెక్స్ట్ సీన్లో ఓమన కథ రాసుకుంటుంటే మాథ్యూ వచ్చి కోపంగా ఇదెంత సీరియస్ విషయమో తెలుసా అని అంటాడు. నేను ఎలక్షన్ లో నిలబడుతున్నా అని చెప్పాగా అంటాడు. ఈ పిటిషన్ 2 నెలల ముందే ఇచ్చాను అని చెప్తుంది. తర్వాత సీన్లో సిఆర్పి పార్టీ మీటింగ్ లో నభీతో వాళ్ళ తమ్ముడు మాట్లాడుతూ ఉంటాడు. మాథ్యూను ఎలక్షన్ లో నిలబెట్టడం కరెక్ట్ కాదు అని అంటాడు. అది అతని పర్సనల్ విషయం అని నభీ అంటాడు. అదే సమయంలో మాథ్యూ వచ్చి నేను పోటీ నుంచి తప్పుకుంటున్నాను అంటే లేదు పార్టీ హైకమాండ్ మిమ్మల్నే నిలబెట్టమన్నది అని నభీ చెప్తాడు. సరే అని మాథ్యూ వెళ్ళిపోతాడు. అక్కడి నుంచి స్కూటర్ పై వెళ్తుంటే రంగన్న స్టూడెంట్స్ తో మాథ్యూ గురించి మాట్లాడుతూ ఉంటాడు. రంగన్న కోపంగా కారులో కూర్చుంటాడు. మరో సీన్లో పార్టీ ప్రచారంలో భాగంగా మాథ్యూ ఫ్లెక్సీలను కడతారు. తర్వాత రోజు అపోజిషన్ పార్టీ వాళ్ళు ప్రచారం చేస్తూ ఉంటారు. మాథ్యూపై ఎలాంటి కేసుందో తెలుసా? అలాంటి వాడికి ఓటు వేయకండి అని చెప్తాడు.
నేనెవరికి వెయ్యాలో నాకు తెలుసు అని వాళ్ళతో చెప్తాడు ఓటర్. అందరి మొహాలు వాడిపోతాయి. తర్వాత మాథ్యూతో నభి మాట్లాడతాడు. మీరు కొంచెం కాన్ఫిడెంట్‌గా ఉండాలి అని చెప్తాడు. ఫెమీకి దీని గురించి తెలుసా అంటే, తెలుసని అనుకుంటున్నాను అని అంటాడు. కట్ చేస్తే ఫెమీ బాస్కెట్‌బాల్ ప్రాక్టీస్ చేస్తుంటే అక్కడికి మాథ్యూ వస్తాడు. మీ అమ్మ ఎందుకు డిసిషన్ తీసుకుందో అని ఏదైనా చెప్తేనే కదా నాకు తెలిసేది అని అంటాడు. నాకు అబద్ధం ఆడని నాన్నంటే ఇష్టం అని చెప్పి ఉండండి గేమ్ ఫినిష్ చేస్తా అని వెళ్ళిపోతుంది. తర్వాత మాథ్యూ కూడా వెళ్తాడు. మరో సీన్‌లో రంగ తన అల్లుడిని తీసుకొని వెళ్తుంటే అక్కడే ఉన్న కొంతమంది నీ అల్లుడిని ముందు కూర్చోబెట్టి నువ్వు వెనుక కూర్చో అని కామెంట్ చేస్తూ ఉంటారు. దాంతో తన అల్లుడు వెళ్ళిపోతాడు. రంగన్న అలా చూస్తూ ఉంటాడు. తర్వాత సీన్‌లో మాథ్యూ ఇంట్లో ఆలోచిస్తూ ఉంటే ఫోన్ రింగ్ అయిందని ఓమన్ వస్తుంది. నా గురించి కొంచెమన్నా ఆలోచించావా? ఈ పిటిషన్‌తో నేనేం చేయాలి అని అంటాడు. నీకే అలా ఉంటే నాకెలా ఉంటుంది? ఆ పిటిషన్ తప్పు అనిపిస్తే నువ్వు ఓ లాయర్‌ని పెట్టుకొని వాదించు అని వెళ్ళిపోతుంది. మాథ్యూ ఆలోచిస్తూ ఉంటాడు. తర్వాతి సీన్‌లో సెఫీతో కలిసి క్రాస్ పిటిషన్ వేయడానికి లాయర్ దగ్గరికి వెళ్తారు. మాథ్యూతో మాట్లాడుతుంది. మీ వైఫ్ తరపున ఉన్న లాయర్ అమీరా గురించి తనకు బాగా తెలుసని చెప్తుంది. మీ వైఫ్‌ను ఫిజికల్‌గా సంతోషపెట్టడం లేదని పిటిషన్‌లో ఉందని, అంతకు మించి ఏం లేదని, దాన్ని మనం అపోజ్ చేస్తే ఈ కేసు ఎప్పటికీ తేలదు అని చెప్తుంది. అయితే ఎలక్షన్స్ ఉన్నందున త్వరగా తేలితే బావుంటుందని సెఫీ అంటాడు. అయితే మనం హైకోర్టుకు ఓ అర్జీ పెట్టుకుందామని అంటుంది. మీ వైఫ్ ఎవరితో అన్న రిలేషన్‌షిప్‌లో ఉందా అంటే అదేమీ లేదని చెప్తాడు. తర్వాత రంగ పేరు ప్రస్తావిస్తారు. అతనితో మీ రిలేషన్ ఏంటి అంటే జస్ట్ హాయ్, బాయ్ మాత్రమే అని చెప్తాడు. తర్వాత మీ ఇద్దరి రిలేషన్ ఎలా ఉందంటే బావుందని సెఫీ అంటాడు. నేను అడిగేది 20 సంవత్సరాలుగా కలిసే ఉన్నాము. కొత్తగా ఏ ప్రాబ్లమ్ ఉంటుంది అని మాథ్యూ అంటాడు. తన భార్యకు డివోర్స్ ఇవ్వాలని లేదు అని అంటాడు. తర్వాత నీతో పర్సనల్‌గా మాట్లాడవలసి ఉంటుంది అని లాయర్ చెప్తుంది. కట్ చేస్తే ఓమన, మాథ్యూ కోర్ట్‌లో ఉంటారు. ఇద్దరి పిటిషన్లు విని కౌన్సిలింగ్ తీసుకోండి అని జడ్జ్ చెప్తారు. ఓమన కౌన్సిలింగ్‌లో ఉంటుంది. మాథ్యూ బయట కూర్చొని ఉంటాడు. అక్కడే ఒక లేడీ వచ్చి నా దగ్గర ఒక ముంబై అమ్మాయి ప్రొఫైల్ ఉందని, తను నీకు చక్కగా సెట్ అవుతుందని అంటుంది. మాథ్యూ పట్టించుకోడు. అక్కడికి ఓమన వచ్చి కౌన్సిలింగ్‌కు రమ్మంటుంది. ఓమన చాలా క్లియర్‌గా ఉంటుంది. మీరేదైనా చెప్తేనే కదా ప్రాబ్లమ్ ఏంటో తెలిసేది అని మేడం అంటుంది. మాథ్యూ అలానే చూస్తూ ఉంటాడు. తర్వాత ఇద్దరూ కలిసి కార్‌లో ఇంటికొస్తారు. మరో సీన్‌లో రంగ ఇంటి దగ్గర ఏదో పని చేపిస్తూ ఉంటాడు. నీకే బోలెడు సమస్యలున్నాయి. మాథ్యూతో ఏంటి సంబంధం? రేపేదైనా సమస్యొస్తే ఎవరు నీకు హెల్ప్ చేయరు అని రెహానా తండ్రి అంటాడు. తర్వాత సీన్‌లో ఆపోజిట్ పార్టీ వాళ్ళు ప్రచారం చేస్తూ ఉంటారు. మాథ్యూ లాంటి వారు మనకు అవసరం లేదని, ఆయన సమస్యలను కూడా సీఆర్‌పీ పార్టీ ప్రచారం చేస్తుందని మాథ్యూపై నెగెటివ్‌గా కామెంట్ చేస్తూ ప్రచారం చేస్తారు. అదే సమయంలో మాథ్యూ తన టీంతో కరపత్రాలు పంచుతూ ఉంటారు. వర్షం స్టార్ట్ అవుతుంది. నా ఓటు మాథ్యూ సార్‌కే అని ఒక అతనొస్తే అతని కరపత్రం ఇస్తాడు. అక్కడే రంగ ఉంటాడు. అతనికి కూడా కరపత్రం ఇస్తాడు. తాను వెళ్లి కారులో కూర్చుంటాడు. రంగ మాథ్యూను చూస్తాడు. మాథ్యూ అలా చూస్తుంటే రంగ వెళ్ళిపోతాడు. ఫెమీ కాలేజీలో ఫెస్ట్ కోసం డాన్స్ ప్రాక్టీస్ చేస్తుంటే తాను ఆందోళనగా ఉంటుంది. వర్షం పడుతుందని ఓమన మేరీమాత చర్చి దగ్గర నిల్చొని ఉంటుంది. అక్కడే మాథ్యూ ఫోటో కనిపిస్తోంది. తర్వాత మాథ్యూ ఫాదర్ అలా చూస్తూ ఉంటాడు. తర్వాత రంగ తనకిచ్చిన మాథ్యూ ఫోటోను తీసుకొని చూస్తాడు. తర్వాత కోర్టులో మాథ్యూపై ఎలక్షన్‌లో పోటీ చేస్తున్నారు కాబట్టి 3 నెలల్లో పూర్తి కావాలని హైకోర్టుకు పిటిషన్ పెట్టుకున్నట్లు లాయర్ చెప్తుంది. సరే అని వచ్చే నెల 18కి పెట్టుకుందామని జడ్జి చెప్తాడు. ఇద్దరు లాయర్లు ఓకే అంటారు. తర్వాత సీన్‌లో రంగ కిరాణం కొట్లో పాల ప్యాకెట్ తీసుకొని వెళ్తుండగా అక్కడికి మాథ్యూ నాన్నొచ్చి పల్లి పట్టీలు అడుగుతాడు. రంగ వెళ్తుండగా పెద్దయినక అవివ్వు అన్నా అని సిబ్ని చెప్తారు. దాంతో రంగ మొహం చాటుకొని ఏదో అపరాధ భావంతో పల్లి పట్టీలిస్తాడు. ఫాదర్ ఇంటికొస్తారు. ఓమన నిర్ణయం వలన వాళ్ళ అమ్మకు హార్ట్‌అటాక్ వచ్చిందని టామీ అంటాడు. రేపు వయసైపోయిన తర్వాత ఎవరు చూసుకుంటారు అని అంటారు. అదేం లేదు. ఫాదర్ నేను అమ్మ కలిసే ఈ పిటిషన్ ఇచ్చాము అని ఓమన అంటుంది. మన చర్చిలో కూడా దీని గురించి మాట్లాడుకుంటున్నారు అని చర్చి నుంచి మాథ్యూను తొలగించాలని అంటున్నారని ఒకరంటారు. వీటన్నింటికి ఒకే పరిష్కారం. మీరు మనసు మార్చుకోండి. మాథ్యూ కాంప్రమైజ్‌కు రెడీగానే ఉన్నాడు అని ఫాదర్ అంటాడు. అలా అయితే నేను సంతోషంగా ఉండకూడదా? నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ లేదా అని ఓమన అంటుంది. మీరు మాట్లాడరా అంకుల్ అని టామీ అంటే దేవస్య మౌనంగా ఉంటాడు. అందరూ లేచి వెళ్ళిపోతారు. తర్వాత టామీతో ఓమన మాట్లాడుతూ నా సంతోషాన్నే కోరుకుంటే నాకు తోడుగా ఉండండి అని చెప్పి వెళ్తుంది. తర్వాత సీన్‌లో సెఫీ ఫోన్ చేసి ఓమన్ అక్కకు ఒక ఫోన్ వస్తుంది. దాని గురించి అడిగితే ఏం చెప్పకండి అని అంటాడు. తర్వాత ఓమన్‌కు క్రిష్ అనే వ్యక్తితో సెఫీన్ ఫోన్ చేస్తాడు. మీ హస్బెండ్ పరువు తీయాలంటే
మీరు చేస్తున్న పని సరైనది. మీకు సపోర్ట్‌గా మేముంటాము. మీరు దేనికి భయపడకండి. ఎన్నికల్లో ఎలాగో ఓడిపోతాడు. ఇక కేసులో ఓడిపోతే నీ హస్బెండ్ రోడ్డు మీద నిలబడతాడు అని అంటాడు. అలాగే కానివ్వండి అని ఓమన అంటుంది. తర్వాత మాథ్యూ నడుచుకుంటూ వెళ్తుంటే, నిన్ను బాధ పెడితే నేను బాధపడతా అని మీకు తెలుసు కదా! అందుకే కదా ఇలా ఫోన్ చేయించారు అని అంటుంది. తర్వాత సీన్‌లో చర్చిలో ప్రేయర్ చేసి మేరీమాత విగ్రహంతో అందరూ పాదయాత్ర చేస్తుంటారు. అక్కడే మాథ్యూ ఫ్యామిలీతో చూస్తూ ఉంటాడు. నెక్స్ట్ సీన్‌లో కోర్ట్‌లో ఓమన, మాథ్యూ ఉంటారు. ఓమనను క్వెషన్స్ అడుగుతారు. నీ భర్త హోమోసెక్సువల్ అని కేసు పెట్టారు కదా! మీకు పాపుంది. తన వయసు 19 సంవత్సరాలు కదా అని అడుగుతుంది. ఓమన అవును అంటుంది. నీ భర్త హోమోసెక్సువల్ అయినప్పుడు ఆ బిడ్డను ఎలా కన్నావంటే నాకు బిడ్డ కావాలని అడిగాను. ఇద్దరము కలిసే తమ బిడ్డను కన్నట్లు చెప్తుంది. మీ భర్తతో ఫిజికల్ రిలేషన్‌షిప్ ఎలా ఉంటుంది? ఎన్నిసార్లు కలిశారు అని లాయర్ అడిగితే 4 సార్లు అని ఓమన చెప్తుంది. నెలకు 4 సార్లు అంటే ఇది మంచి రిలేషన్‌షిప్పే కదా అంటే పెళ్లైన దగ్గర నుంచి మొత్తం 4 సార్లు అని చెప్తుంది. అందరూ షాక్ అవుతారు. రంగతో మీ హస్బెండ్ కలిసున్నప్పుడు చూసావా అంటే లేదు అని చెప్తుంది. అమీరా తల పట్టుకుంటుంది. దాంతో అతడు తప్పు చేశాడు అని ఎలా డిసైడ్ అయ్యావు అని లాయర్ అంటుంది. తర్వాత మాథ్యూ బోన్‌లో నిలబడి ఉంటాడు. హోమోసెక్సువల్ అనేది పర్సనల్ చాయిస్ కదా అంటే అవును అంటాడు మాథ్యూ. నీకు రంగకు ఏంటి సంబంధం అంటే ఏం లేదని అంటాడు. మీ భార్య నీతో సంతోషంగా లేదని తెలియదా అంటే తాను బానే ఉంటుంది అనుకుంటున్నట్లు చెప్పాడు. తీర్పు వాయిదా పడుతుంది. బయటకొస్తూ లాయర్ మాథ్యూపై అరుస్తుంది. సొంత లాయర్ దగ్గర నిజాలు దాచిపెడితే ఎలా వాదించేది అని అంటుంది. మాథ్యూ సైలెంట్‌గా ఉంటాడు. తర్వాత తన కారు దగ్గరకొస్తుంటే అక్కడ ఎల్‌జీబీటీ కమ్యూనిటీ నుంచి తానొచ్చినట్లు ఒకతను చెప్తాడు. ఈ సమస్యతో చాలా మంది బాధపడుతున్నారని, మీకు సపోర్ట్‌గా మా కమ్యూనిటీ ఉంటుందని చెప్తాడు. అతన్ని పట్టించుకోకుండా మాథ్యూ కారులో కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. తర్వాత సీన్‌లో ఓమన బైబిల్ చదువుతుంది. దేవస్య అక్కడే మౌనంగా కూర్చొని ఉంటాడు. మాథ్యూస్ కూడా తన గదిలో మౌనంగా కూర్చొని ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. ఓమన వేదనతో పడుకుంటుంది. మరో సీన్‌లో రంగ తన ఇంట్లో ఆలోచిస్తూ ఉంటాడు. తర్వాత సీన్‌లో మాథ్యూ ఇంటికొస్తాడు. అక్కడే టామీ ఉంటాడు. తన కొడుకు యూఎస్ వెళ్తున్నాడని చెప్తాడు. దానికి మాథ్యూ బెస్ట్ ఆఫ్ లక్ చెప్తాడు. పెళ్లికి ముందు ఓమన ఒకతన్ని ఇష్టపడింది అని, అప్పుడు తను సపోర్ట్ చేయలేదు. ఇప్పుడు నీ విషయంలో సపోర్ట్ చేయమంటుంది అని అంటాడు. ఓమన చాలా మంచిది బావా అంటాడు. మీ వల్ల అయితే తన మంచి కోరుకోండి అని అంటాడు. మరో సీన్‌లో దేవస్తే దేవుడికి ప్రేయర్ చేస్తాడు. తర్వాత ఇంటికొస్తాడు. మామ టీ తాగుతారా అంటే వద్దంటాడు. మాథ్యూతో సర్దుకుపోయే దారుంటే సర్దుకుపో అమ్మా అని అంటాడు. ఈ సమయంలో మాథ్యూని చూడాలంటే భయమేస్తుంది అని అంటాడు. ఇన్ని రోజులు సర్దుకుపోయాను. అది మీ మొహం చూసే. మీరు నా తండ్రి కన్నా ఎక్కువ అని అంటుంది. కానీ ఇక మీదట ఇలా ఉండలేను అని చెప్తుంది. మరో సీన్‌లో రంగా తన ఫ్రెండ్స్ తాగుతూ ఉంటారు. ఇంకా మందు తాగు అని రంగా అంటాడు. మన డ్రైవింగ్ స్కూల్‌కు చాలా మంది అమ్మాయిలొస్తున్నారు. ఎందుకంటే నేను వాళ్ళని ఏం చేయనని నమ్మకం. నా టేస్ట్ వేరే అని అందరికీ తెలిసిపోయింది అని ఫీల్ అవుతాడు. తర్వాత అక్కడి నుంచి వెళ్తుంటే కింద తన అల్లుడు వాప్టింగ్ చేసుకుంటూ ఉంటాడు. ఎందుకు తాగావురా అంటే నన్నందరూ ఎగతాళి చేస్తున్నారు అని ఏడుస్తాడు. నీకు అమ్మ, చెల్లెలు ఉంది. ఇలా తాగితే ఎలా అని దగ్గరకు తీసుకొని ఓదార్స్తాడు రంగ. నెక్స్ట్ సీన్‌లో సీఆర్‌పీ పార్టీ మీటింగ్ జరుగుతుంది. ఆపోజిట్ పార్టీ వాళ్ళు చాలా స్పీడ్‌గా ప్రచారం చేస్తున్నారని, మనం కూడా స్పీడ్ పెంచాలని అంటారు. ఎన్నికలలోపు తీర్పు కూడా వచ్చేస్తుందని మాట్లాడుకుంటూ ఉంటారు. మీటింగ్ ముగిసింది. అందరూ టీలు తాగి నెక్స్ట్ ప్రచారం చేద్దామని అంటుండగా మాథ్యూకు ఫోనొస్తుంది. చెప్పండి లాయర్ అంటే కేస్ ఇంకా కంప్లీట్ అవుతుంది. రేపు వాళ్ళు విట్నెస్ కూడా తీసుకుంటున్నారట అని చెప్తుంది. ఎవరా విట్నెస్ అని అడిగితే షాక్ అవుతాడు. తన చేతిలో ఉన్న ఫోన్ జారి కింద పడుతుంది. కట్ చేస్తే కోర్టులో కేసు నడుస్తుంది. ఈ కేసులో సాక్షి ఉందని లాయర్ చెప్తుంది. సాక్షి ఎవరంటే దేవస్య అని పిలుస్తాడు. ఆయన వచ్చి బోన్‌లో నిలబడతాడు. అంతా నిజమే చెప్తాను అంటాడు. తన కొడుకు గురించి ఎలా తెలుసు అంటే అతను నా కొడుకు అంటాడు. ఎప్పుడు తెలిసిందంటే తన కొడుకు హోమోసెక్సువల్ అని చిన్నప్పుడే తెలిసిందని, తన బలవంతం వల్లనే పెళ్లి కొప్పుకున్నట్లు చెప్తాడు. తర్వాత ఓమన వచ్చి తన మామను తీసుకెళ్తుంది. మరో సీన్‌లో రంగ వాళ్ళ అల్లుడిని తన చెల్లితో పంపించేస్తాడు. 2 రోజుల్లో తిరిగి పంపిస్తాను అని తన చెల్లెలంటుంది. రంగ అలా దిగాలుగా కూర్చొని ఉంటాడు. తర్వాత దేవస్య ఒంటరిగా కూర్చొని ఉంటాడు. అక్కడికి మాథ్యూ వస్తాడు. తన తండ్రితో మాట్లాడతాడు. కేస్ అందరికీ తెలిసిపోయిందని అంటాడు. డాక్టర్ చెప్పినా వినకుండా పెళ్ళైతే అన్నీ సర్దుకుంటాయి అన్నారు. ఇప్పుడేమైంది? నా భార్యకు అన్యాయం జరిగింది అని బాధపడతాడు. తన తండ్రి తన భుజంపై వాలి ఈ తప్పంతా తనదే అంటాడు. ఇద్దరూ ఏడుస్తారు. వీళ్ళ మాటలను ఓమన వింటుంది. తర్వాత రంగ మాథ్యూకు కాల్ చేయాలని ట్రై చేస్తాడు. కానీ ధైర్యం సరిపోక కట్ చేస్తాడు.
నెక్స్ట్ సీన్‌లో ఓమన పడుకొని ఉండగా మాథ్యూ వస్తాడు. తాను లేచి కూర్చుంటుంది. తాను కూర్చొని సారీ చెప్తాడు. ఈ విషయాన్ని ఎన్నో సార్లు చెప్పాలని చూశాను కానీ భయంతో చెప్పలేదు. ఇంతకాలం నన్ను భరించావని సారీ చెప్తాడు. ఓమన ఏడుస్తుంది. మన ఇద్దరం ఇంకా ఎంతకాలం ఇలానే ఉంటాం? నీకు నచ్చినట్లు బతకాలని నీకు లేదా? నేను పోరాడుతుంది కేవలం నా కోసమే కాదు, నీకోసం కూడా అని అంటుంది. ఈరోజు మన ఇద్దరం కలిసే పడుకుందామని మాథ్యూని పట్టుకొని ఏడుస్తుంది. దేవుడా ఏంటి శిక్ష అని మాథ్యూ కూడా ఏడుస్తాడు. ప్రచారం కోసం వీడియో రికార్డ్ చేస్తాడు మాథ్యూ. తర్వాత సీన్‌లో ఇద్దరు లాయర్లను కలిసి మ్యూచువల్ అండర్‌స్టాండ్ పేపర్స్‌పై సైన్ పెడతారు. రంగా తన ఇంటి దగ్గర మాథ్యూ పోస్టర్ అతికిస్తాడు. ఓమనను తీసుకెళ్లి వాళ్ళ ఇంట్లో వదిలేస్తాడు. తర్వాత మాథ్యూ ఇంట్లో డిన్నర్ చేస్తూ ఉంటాడు. తర్వాత మాథ్యూ ప్రచారాన్ని టీవీలో చూస్తుంది ఓమన. నెక్స్ట్ మాథ్యూ కోసం ప్రచారంలో పాల్గొంటుంది. చాలా మంది ప్రచారం చేస్తారు. ఓటింగ్ జరుగుతుంది. రంగా ఓటు వేసి బయటకొస్తూ ఉంటాడు. నెక్స్ట్ సీన్‌లో ఓమనను పెళ్లి చూపులకు తీసుకెళ్తాడు మాథ్యూ. తనకు భయం వేస్తుందని అంటుంది. అదే సమయంలో తన కూతురు ఫోన్ చేస్తోంది. తర్వాత ఒకతను రాగానే తనను అక్కడే వదిలి బయటకొచ్చేస్తాడు. బయట రంగ వెయిట్ చేస్తూ ఉంటారు. కార్ అద్దంలో మాథ్యూస్ నిలబడి చూస్తాడు. కట్ చేస్తే ఇద్దరు కార్‌లో వెళ్ళిపోతారు. ఇది 'కాదల్ ది కోర్' మూవీ. మా ఎక్స్‌ప్లనేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి. మీకు ఏ సినిమా కావాలో కామెంట్ చేయండి. థాంక్స్ ఫర్ ద వాచింగ్.